హైకు అలంకారాలు. అలంకారాలు ప్రయోగించకుండా అతి సాదాసీదాగా హైకు చెప్పాలి. నిజానికి ఏదో ఒక అలంకారం లేకుండా కవిత్వం ఉండదు. లక్షణాలు ఎన్ని చెప్పుకున్నా ఆ లక్షణాలని అతిక్రమిస్తూ కొందరు కవులు హైకూలు రాసినట్లే ఆలంకారికతను హైకూలో ప్రయోగిస్తూ హైకూలు రాస్తున్నారు. ఉదాహరణకి 2 హైకూలను గమనిద్దాం. వర్షం కురిస్తే చాలు, ఒక్కో చినుకు ఒక్కో వృత్తలేఖిని అన్నట్లు నీరు అనే కాగితంపై అందంగా వృత్తాలని గీస్తూ ఉంటాయి. చినుకుకు వృత్తలేఖినికి అభేదాన్ని చెప్పడం చేత ఇది రూపక అలంకారం అవుతుంది. నీటిలో వృత్తాలు, వృత్తలేఖినైంది ప్రతి చినుకు. మరో ఆలంకారిక హైకు. ఈ హైకులో పొద్దుతిరుగుడు పువ్వు, తామర పువ్వు తత్వాన్ని చెప్పాడు కవి డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్. సూర్యునితో అనుబంధాన్ని కలిగి చలించేవి ఈ 2. సన్ఫ్లవర్ సూర్యుని వైపు తిరిగితే, తామర మొగ్గ సూర్య కిరణాల స్పర్శతో వికసిస్తుంది. కనుక ఈ 2 సూర్యుని చేతిలో కీలు బొమ్మలు. ఈ 2 వస్తువులకు ధర్మైక్యం చెప్పడం వల్ల ఇది తుల్య యోగిత అలంకార హైకుగా చెప్పవచ్చు. కీలు బొమ్మలు సూర్యరేఖ హస్తాల్లో సన్ఫ్లవర్, లోటస్.